పూర్ణోదయ అనే ఒక బ్యానర్ ఉంది. ఆ పూర్ణోదయ వారి సీతాకోక చిలుక దర్శకుడు ఎవరు? భారతిరాజా. నువ్వా? సినిమా ఫ్యామిలీ ఉండి భారతిరాజా. రాజేంద్రుడు గజేంద్రుడు 14 కంట్రీస్. భీష్మ పర్వం. భీష్ముడు క్యారెక్టర్ ఉంది తెలుసుగా, భీష్మ పర్వం. అది చాలా పర్వాలు ఉన్నాయి మహాభారతంలో. ఓకే, మెర్సిడీస్ బెంజ్ జర్మనీ. రాష్ట్రంలో గోదావరి కనిలో సింగరేణి కంపెనీ సంస్థ బొగ్గు ఆ నిల్వను వెలుగు తీస్తుంది. అండ్ పూర్ణోదయ సీతాకోక చిలుకలో ఇప్పటికే మర్చిపోయాం ఆలీగాడిని కదా, సూపర్ క్యారెక్టర్. చూసావు నువ్వు కూడా సినిమా, నీకు నేను చూపించాను, నా గుర్తు. సో ఆలీ ఈ సినిమాలో ఏంటి సార్ క్యారెక్టర్? చాలా ఫన్నీ క్యారెక్టర్, కానీ ముందే మీకు చెప్పేస్తే చెప్పదు నిజంగా థియేటర్స్ వచ్చి రావాలి, వాళ్ళు థియేటర్స్ వచ్చి చూడాలి. ఎంత అంటే ఫస్ట్ ఆలీని అనుకున్నప్పుడు వీడికి ఆలీకి మ్యాచ్ అవుతుందా అని ఎక్కడో చిన్న మూల చిన్న డౌట్ ఉండేది. షూట్ స్టార్ట్ చేసిన తర్వాత అసలు ఆ క్యారెక్టర్లోకి ఆలీ ఎలా వెళ్ళిపోయాడంటే మీకు అసలు ఆ ఫీలింగే కలగదు. ఇద్దరు ఏదో ఒకేసారి సినిమాలోకి వచ్చినట్టు అలా అనిపిస్తుంది. దానికి కారణం ఆలీ ముందు నుంచి తెలియడం, ఫ్యామిలీ ఫ్రెండ్స్ గా చాలా అవన్నీ హెల్ప్ అయ్యాయి. గొప్ప విషయం. ఆలీ ఎంత కూల్ చేసాడంటే ఆదిని కూల్ చేస్తాడు. ఫస్ట్ డైలాగ్ చెప్తున్నప్పుడు నాకేదో ఇన్సిడెంట్ చెప్పాడు, ఏదో మోటార్ బైకా రే కొంచెం టెన్షన్ అవుతున్నాడు రా మోటార్ బైక్ అన్నాడు. ఆలిగాడు ఫోన్ చేశాడు నాకు, నువ్వే బైక్ కొనివ్వమంటే కొనేవో బైక్, మళ్ళీ నాకేనా ఇది. ఓకే ఆలీ. సో మిగతా ఆలీ ఇప్పుడు బ్రహ్మానందం గారు, ఎంఎస్, సో ఆ రేడియో మిర్చి, మిగతా చాలా మంది ఉన్నారు కదా. సో టోటల్ గా ఎంటర్టైన్మెంట్, ఫుల్ ఎంటర్టైన్మెంట్. కానీ టోటల్ గా మీరు నాకు అనూప్ ఒకసారి ఫోన్ లో, ఇది కంప్లైంట్ కాదు సార్, బాగా ఫీల్ గుడ్ ఫిల్మ్ సార్, నేను డైరెక్టర్ గారి ఫిల్మ్ అంటే కొంచెం ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఉంటుంది, మనకు తక్కువ ఉంటుంది పని అనుకున్నాను, చూస్తే ఈ రికార్డింగ్ చాలా పెద్ద పని పెట్టారు సార్, ఇట్స్ అవుట్ అండ్ అవుట్ ఏ లవ్ స్టోరీ, పిచ్చ ఫీల్ ఉంది సార్ సినిమా అని తను చెప్పడం జరిగింది. అది బేసిక్ గా మీ సినిమాలోనే ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఉంటుంది, ఇది కావాలని ఆ లవ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ బ్యాలెన్స్ చేసి, ఎందుకంటే వీడి టాలెంట్ అంతా ఎక్స్ప్లాయిట్ చేయాలి కదా. సో మాక్సిమం కామెడీ వీళ్ళదే ఉంటుంది. హీరో మిగతా వాళ్ళు అందరూ చేసే కామెడీ, బ్రహ్మానందం గారు, ఎంఎస్ గారు, ఆలీది ఎంత ఉంటుందో వీడు చేసే కామెడీ ఇంకా ఎక్కువ ఉంటుంది, సటిల్ గా ఉంటుంది. సటిల్ అలా బ్యాలెన్స్ చేసాం కొంచెం రొమాన్స్ అది. రికార్డింగ్ ఎలా చేశాడు అనూప్? రికార్డింగ్ అయితే నిజంగా నా సినిమా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాడు. నెక్స్ట్ లెవెల్కి ఓన్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వింటే చాలు, విజువల్ ఆయన ఒక ఆయన, నేను ఊహించిన దాన్ని 100% ఆయన చేస్తే ఈయన ఇంకొక 25% ఎక్సెస్. టెరిఫిక్. వీళ్ళిద్దరు వల్ల అసలు ఒక మ్యాజిక్ వచ్చింది. గ్రేట్ టెక్నికల్ టీమ్. కూడా ఫైట్స్, నువ్వు అన్బిలీవబుల్ ఫైట్స్ కూడా తీసావు లైఫ్ లో. మొన్న బృందావనంలో కూడా సూపర్ ఫైట్స్, కృష్ణ. బట్ అవన్నీ కొంచెం అంటే ఆ హీరోస్ వాళ్ళ ఇమేజెస్, అది ఎన్టీఆర్ అవ్వచ్చు, రవితేజ అవ్వచ్చు, నువ్వు చిరంజీవి గారితో చేసావు. సో కొత్త హీరో అని వచ్చేటప్పటికి యాక్చువల్గా ఫైట్స్ బాగానే చేస్తాడు, పాండ్యన్ మాస్టర్ దగ్గర ఫైట్స్ నేర్చుకున్నాడు తను చెప్పినట్టు, అవన్నీ బాగా హెల్ప్ అయ్యాయి తనకి. బట్ స్టిల్ ఒక స్టూడెంట్ చేసే ఫైట్స్ లాగా అందరూ ఫీల్ అవుతున్నారు ఇప్పుడు. ఒక స్టూడెంట్ దానికి అదే మేము ఫైట్స్ చేసే ముందే రామ్ లక్ష్మణ్ పిలిచి ముందు చెప్పాం, ఈ సినిమా వరకు ఫైట్స్ ని మీరు రెగ్యులర్ గా ఇప్పుడు ఎన్టీఆర్ లేకపోతే చిరంజీవి గారు లేకపోతే రవితేజ అలా ఆలోచించొద్దు, ఒక కొత్త అబ్బాయి న్యాచురల్ గా తన ఎమోషన్, సినిమాలో ఒక ఎమోషన్ క్యారీ అవుతుంది, ఫైట్ వల్ల ఎమోషన్ డిస్టర్బ్ అయిపోయి ఫైట్ లో ఇట్లా చేసేస్తాను అనుకోకుండా చేయాలని చెప్పి వాళ్ళిద్దరికి కళ్ళలు వేసేసారు యాక్చువల్ డైరెక్టర్. ఇంకా ఆయన వేయడం చూసి నేను ఎక్కువ వేసేస్తా ఇంకా సిద్ధనేసి. బట్ స్టిల్ వాళ్ళు కూడా ఫస్ట్ డే కొంచెం సాలిడ్ గా ప్లాన్ చేశారు, కానీ డే బై డే వాళ్ళకి అర్థమైపోయింది. సో థర్డ్ డే వచ్చేసరికి టోటల్ గా ఇప్పుడు ఫైట్స్ చూస్తే మీరు రామ్ లక్ష్మణ్ మీదనే ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు ఏ రకంగానైనా సరే వాళ్ళు ఏ గ్లాస్ లోకి వస్తే దానికి తగ్గట్టుగా షేప్ వచ్చేస్తారు వాళ్ళు. సో అలా చాలా బాగా. అండ్ సో స్క్రిప్ట్ డిమాండ్ చేసిందే తీశారు, ఏది అన్బిలీవబుల్ కి వెళ్ళాలి.
బట్ అందులో ఆది తను ఓన్ చేసి చేయడం ఇంకా అడ్వాంటేజ్ చెప్పింది. మామూలుగా కొన్ని డూప్ షాట్లు అవి చేస్తుంటాం కదా, పాపం ఈడ కింద పడి చేతులు కొట్టుకుపోయి కాలు పట్టుకుపోయి అన్ని అదే చెప్పారు ఫస్ట్ డైరెక్టర్ గారు, దెబ్బలు తగిలేసి రేపు ఉంటుందా షూటింగ్ డౌట్ మాకు అన్నాడు. ఫ్రెష్ గా వచ్చేసింది రెడీ అనేవాడు. చాలా ఫ్రెష్ గా నిజంగా కొత్త హీరోకి చాలా ఫ్రెష్ కంపోజ్ చేశారు, మంచి మంచి చేయించారు. కానీ ఒక ఫైటర్ షోల్డర్ ని తొక్కు తొక్కాడు, ఇలా నొక్కాడు, ఇరిగిపోయింది. ఆడు మనడు ఇలా వస్తున్నాడు, చెప్పట్లా చెప్తే భయం వేస్తుంది. బట్ వీడొచ్చి నాకు చెప్పింది ఏంటంటే, నాన్న దేవుగులు నిజంగానే కొడుతున్నాడు నాన్న అన్నాడు. ఆ దేవుగులు కూడా మూర్ఖుడు, నిజంగా కొట్టమని నిజంగా కొడేస్తాడు. సో విలన్స్ కూడా మీకు దేవగిల్లు, అటు సుప్రీత్, షఫీ, షఫీ క్యారెక్టర్ అందరూ బాగా కుదిరారు. ఆల్ ఈవెన్ టెర్రరిస్ట్ కూడా మీరు చాలా న్యాచురల్ గా ఉండే, నిజంగా టెర్రరిస్ట్ అనేది కొంచెం అలా అలా అంటారు కదా, మామూలుగా టెర్రరిస్టులు అలా ఉండరు, మనం చూస్తున్నాం కదా. సో అన్ని మీరు నేను ఒక టెర్రరిస్ట్ రికమెండ్ చేశా, ఇది బాగుంటాడు అన్నాడు. మంచి నిజంగానే మంచి డిఫరెంట్. నేను ఒకటి రికమెండ్ చేశా. అంటే ఇది కాదండి, టెర్రరిస్ట్ అంటే వాడు చిక్కుపోయి వాడికి ప్రాపర్ గా ఏమి ఉండవాడు, ఒకలాగా ఉండాలి. మీకు ఎందుకు నేను చెప్తాను, ఆ ఇంటెలిజెంట్ అప్రోచ్ కి వెళ్ళినట్టు. సో ఇప్పుడు వాడిని షూటింగ్ చేసేటప్పుడు కూడా తెలియదు, కానీ ఓవరాల్ పిక్చర్ చూసేటప్పుడు నాకు అది చాలా డిఫరెంట్ గా ఉన్నాడు. గుడ్, ఆల్ సౌండ్స్ వెరీ ఇంట్రెస్టింగ్. ఓకే, గుడ్. సో అది రాజేంద్రుడు గజేంద్రుడు, 14 కంట్రీస్, భీష్మ పర్వం మిస్ చేసావు, జర్మనీ, బొగ్గు విత్ డైరెక్టర్ గారి హెల్ప్ అక్కడ వర్కౌట్ అయింది నీకు. సో ఫైనల్ గా భారతి రాజా గారు. సో 5 కరెక్ట్ గా చెప్పావు, చోటా కంటే ఒకటి ఎక్కువే బాబు. ఇక్కడ నో మ్యాచ్ ఫిక్సింగ్స్. నీ ఎక్స్ప్రెషన్ అలా కనిపించింది డైరెక్టర్ గారు. సరే ఓకే, ఏమి లేదు. ఓకే, 25,000. సో 25,000 మా అకౌంట్కి వచ్చిన తర్వాత అది నీ అకౌంట్ లో 3,91,800. ఓకే, డైరెక్టర్ గారు రెడీ? చెప్పండి. రెడీ మీరిద్దరు యూ షుడ్ హావ్ టు ఆన్సర్. ఓకే, సో మీరిద్దరు ఫస్ట్ లక అనండి. క్వశ్చన్ నెంబర్ 1. ఒకప్పటి క్రికెటర్ వివియన్ రిచర్డ్స్ ఏ దేశస్థుడు? వివియన్ రిచర్డ్స్ ఫ్రమ్ విచ్ కంట్రీ? South Africa. Hey, no lip movements. South Africa. No. Next. అంతే పోయింది. క్వశ్చన్ నెంబర్ 2. కృష్ణ విజయ నిర్మల జంటగా వచ్చిన తొలి సినిమా? సాక్షి. క్వశ్చన్ నెంబర్ 3. గంగాదేవిని వివాహం చేసుకున్న రాజు శంతనుడు ఏ దేశ చక్రవర్తి? ఢిల్లీ, హస్తినాపురం. సార్ ఏమి తెలియదు, అంత ఎక్స్ప్రెషన్ ఇచ్చి మీరు ఇంత ఈజీగా ఆన్సర్ చెప్పేస్తే. ఓకే, క్వశ్చన్ నెంబర్ 4. ఏ గ్రహాన్ని బ్లూ ప్లానెట్ అంటారు? భూమి. గుడ్. క్వశ్చన్ నెంబర్ 5. చెట్లంటూ లేని ఖండం ఏది? కాంటినెంట్. There are no trees. Arabia. Sorry. Question number 6, the final one. Lovers, ప్రేమ కావాలి. Lovers వాడుకలో 143 అంటే అర్థం ఏమిటి? I love you. My kid. అంటే మన ప్రాబ్లం అది ఇద్దరిని పెట్టి ఐ లవ్ యూ పెట్టారు తెలుసా? ఆయన సేఫ్టీకి రా హీరోని తీసుకున్న పక్కే. బట్ బాగుంటుంది అది. ఐ లవ్ యూ. ఓకే, వెల్ డన్. సో వివియన్ రిచర్డ్స్, మాస్టర్ బ్లాస్టర్, వెస్ట్ ఇండీస్. ఫేవరెట్ ప్లేయర్, నాకు ఇష్టమైన ప్లేయర్. ఓకే, గ్రేట్ బ్యాట్స్మెన్. అండ్ చోటా మళ్ళీ నీలాగే హీ బిలీవ్స్ హిమ్సెల్ఫ్ అంతే. అండ్ వాట్ ఏ ప్లేయర్. ఓకే, వెస్ట్ ఇండీస్. సాక్షి బాబు గారి దర్శకత్వం 1967. హస్తినాపురం, భూమి, అంతరిక్షం నుంచి చూస్తే భూమి అంతా నీలంగా కనిపిస్తుంది కాబట్టి బ్లూ ప్లానెట్. అండ్ చెట్లంటూ లేని ఖండం అంటార్క్టికా. రైట్. అండ్ లవర్స్ వాడుకలో 143 అంటే ఐ లవ్ యూ. ఎస్. సో సాక్షి, హస్తినాపురం, భూమి, ఐ లవ్ యూ. సో 4 రైట్. ₹1,00,000 మీ అకౌంట్ లో, 50,000 మన అకౌంట్ లో. సో 50,000 మా అకౌంట్ లోకి వచ్చిన తర్వాత మీ అకౌంట్ లో
3,63,300. రెడీ బ్రదర్? రెడీ సార్. ఏదాను లక 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 లక. క్వశ్చన్ నెంబర్ 1. మన దేశంలో ఏ రాష్ట్రాన్ని పులుల రాష్ట్రం అంటారు? పులుల రాష్ట్రం. మధ్యప్రదేశ్. టైగర్స్. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2. నటరత్న ఎన్టీఆర్ హీరోగా వచ్చిన సినిమాల్లో కేవలం 17 రోజుల్లోనే నిర్మాణాన్ని పూర్తి చేసుకున్న సినిమా ఏది? చండశాసనుడా? ఏదో చెప్పు. ఇంక చెప్పేసాడు, మళ్ళీ రెండోసారి క్వశ్చన్ చేయొద్దు. ఓకే, రాంగ్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3. వేదాల ప్రకారం పురుషార్థాలు ఎన్ని? అది మనకు తెలియదు. ఆప్కు మాలూమ్ హై షాజీ? వేదాల ప్రకారం పురుషార్థాలు ఎన్ని? ఓకే, టైం అప్. క్వశ్చన్ నెంబర్ 4. అమ్మా 9 ఏదో చెప్పేస్తున్నావు, సారీ. క్వశ్చన్ నెంబర్ 4. గాంధీజీని తొలిసారిగా మహాత్మా అని పిలిచింది ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్. రవీంద్రనాథ్ ఠాగూర్. రవీంద్రనాథ్ ఠాగూర్. క్వశ్చన్ నెంబర్ 5. 2020 నాటి ఒలింపిక్స్ లో కొత్తగా చేరనున్న ఆట? క్రికెట్. క్రికెట్. అండ్ ఫైనల్ గా క్వశ్చన్ నెంబర్ 6. దేశంలో కోడిగుడ్ల ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏపీ? ఏపీ. సో మధ్యప్రదేశ్ 17 రోజుల్లో ఎవరికైనా తెలుసా? ఎన్టీఆర్ 17 days లో చేసి. నాకు తెలుసు, నా దేశం. ఎస్, నా దేశం. నీకెవరో నీకు తెలుసు కదా, అదే హ్యాపీ. సో కె బాపయ్య గారు 1982లో. ఓకే, వేదాల ప్రకారం 4 అది చతుర్విధ పురుషార్థాలు: ధర్మ, అర్థ, కామ, మోక్షం. ఓకే, అండ్ ఆ తర్వాతే ఆ పేరు గాంధీజీ బిరుదుగా మారింది రవీంద్రనాథ్ ఠాగూర్. మీకు అందరూ రాశారు, అంటే తనకి వాళ్ళ ఫాదర్ అనో లేకపోతే ఇంకోటనో రోల్ మోడల్ అనో వీడికి ఏదో రాసుకున్నాడు. మహాత్మా గాంధీ అని మీరు రావడం జరిగింది. అంటే రియల్ లైఫ్ లో కూడా మీరు ఆ గాంధీ ప్రిన్సిపల్స్ ని? మై రియల్ హీరో 100% ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ మై హార్ట్. ఫాదర్ ఆఫ్ ద నేషన్. ఓకే, క్రికెట్ అండ్ ఫైనల్ గా ఆంధ్రప్రదేశ్. సో 1, 2, 3, 4 కంట్రీ చెప్పావు. యూ ఆల్సో మిస్ ఓన్లీ 2. ఓకే, 50,000 మన అకౌంట్ లోకి. 50,000 మా అకౌంట్ లోకి వచ్చిన తర్వాత అనూప్ నీ అకౌంట్ లో 3,64,900. ఫ్రెండ్స్, మీకోసం ఒక SMS క్వశ్చన్. ప్రేమ కావాలి సినిమా నిర్మాణ సంస్థ ఏది? ఆప్షన్ ఏ వైజయంతి మూవీస్, ఆప్షన్ బి మ్యాక్స్ ఇండియా ప్రొడక్షన్స్, ఆప్షన్ సి ఉషా కిరణ్ మూవీస్. మీ సమాధానాన్ని వావన్ టైప్ చేసి స్పేస్ ఇచ్చి సరైన సమాధానాన్ని ఆప్షన్ ఏనా, బీనా, సీనా టైప్ చేసి 562635 అనే నెంబర్కి SMS చేయండి. వచ్చిన సరైన ఎంట్రీస్ లో 4 లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేసి మీ చేత వావ్ అనిపించే వెరైటీ గిఫ్ట్లు పంపిస్తాం. ఈ డాబర్ ఆమ్లా ఉసిరి హెయిర్ ఆయిల్ వావ్ మంచి కికిచ్చే గేమ్ షోలో టేక్ ఏ షార్ట్ అండ్ స్వీట్ బ్రేక్. ఒక్క నిమిషం ఉండు. వదల బొమ్మాలి, నేను వదలా. వచ్చి మనసంతా ముక్కలు చేసి పక్కకు వెళతావెందుకు? నేస్తం ఊరించి ఊహలు పెంచి తప్పుకు పోతావెందుకు? ఆ పంతం. ఎప్పుడైనా తిట్టాడా లొకేషన్ లో? నువ్వు ఎన్నిసార్లు తిట్టావు నన్ను? దుబాయ్ లో ఒకసారి. చాలా ప్రమాదం, వెరీ డేంజర్. అసలు వద్దంటే నేను వచ్చేసరికి అది ఎక్కి ట్రై చేసేస్తున్నాడు.